హాయ్ అండి అందరికీ. మన చుట్టూ కొంతమంది ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళకి ఎంత సంపాదన ఉన్నా అందులో ఎక్కువ భాగాన్ని పేదలకు, లేదంటే పేదల పిల్లల చదువులకు, లేదంటే ఫ్రీగా హాస్పిటల్స్ కట్టించడానికి ఖర్చు చేస్తుంటారనమాట. అంటే వాళ్ళు ఎటువంటి ప్రతిఫలం తిరిగేమీ ఆశించకుండా కేవలం వాళ్ళకున్న మానవతా దృక్పథంతో వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వ్యక్తినే ఫిలాంథ్రపిస్ట్ అనే వర్డ్తో చెప్తుంటారు. దీనికి మనం డెఫినేషన్ చూస్తే, వన్ హూ లవ్స్ ఆల్ మ్యాన్కైండ్ ఆర్ సమ్వన్ హూ ఫ్రీలీ గివ్స్ మనీ అండ్ హెల్ప్ టు పీపుల్ హూ నీడ్ ఇట్ అని. అంటే ఇది తన ధనం, సమయం, వనరులను లాభాపేక్ష లేకుండా, అంటే లాభమేమీ ఆశించకుండా పేదలు, అనాథలు, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం కోసం ఉపయోగించే వ్యక్తిని సూచిస్తుందన్నమాట ఈ ఫిలాంథ్రపిస్ట్ అనే వర్డ్. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, ట్రూ ఫిలాంథ్రపిస్ట్స్ గివ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అంటే నిజమైన దాతలు ఏమీ ఆశించకుండా దాన ధర్మాలు చేస్తారు అని అర్థం అనమాట. సో మనం కోటీశ్వరులే కానక్కర్లేదు, పక్కవాడికి సాయం చేసే గుణం ఉంటే మనమందరం కూడా ఒక ఫిలాంథ్రపిస్ట్మే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.